హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇవాళ మనకి చలికాలంలో ఎక్కువగా వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ హెడేక్ ఎక్కువైంది చలికాలం అని వస్తా ఉంటారు. వాళ్ళందరూ ఆల్రెడీ మైగ్రేన్ హెడేక్, టెన్షన్ టైప్ హెడేక్ ఏదో ఒకటి ఉండేది. వాళ్ళకి ఇప్పుడు ఈ చలికాలం వల్ల ఈ సైనసైటిస్ ఎక్కువగా వస్తది. సైనసైటిస్ ఎందుకు ఎక్కువ వచ్చిద్దంటే వాళ్ళకి ఆల్రెడీ చిన్న డీఎన్ఎస్ అంటే లైక్ డీవియేషన్ నేసల్ సెప్టమ్ కొద్దిగా పక్కకు ఉండటము, ముక్కులో ఉన్న రంధ్రాలు కొద్దిగా అంటే లైక్ గోడలు కొద్దిగా ముందుకు రావటము, వాటి వల్ల ముక్కులో సరిగ్గా గాలి వెళ్ళక కనకమాలంతో మ్యూకస్ ఎక్కువ సెక్రెట్ అయ్యి చుట్టూతో ఉన్న దాంట్లో తేమ కూడా ఉండటం వల్ల ఈ సైనసైటిస్ వస్తుంది. మరి సైనసైటిస్ హెడేక్ అది లేదా మైగ్రేన్ ఉన్న హెడేక్ ఎక్కువ అవుతుంది అదే అని కనుక్కోవడం ఏంటంటే చాలా మందికి రెండు కలిసి ఉంటాయి. రెండు కలిసి ఉన్నప్పుడు మనం ఓన్లీ మైగ్రేన్ కి ట్రీట్మెంట్ చేసుకుంటే దీని వల్ల తగ్గదు. సైనసైటిస్ అని చెప్పాలి అంటే మెయిన్ గా సైనస్ టెండర్నెస్ ఉండాలి. అంటే మనకి ఇక్కడ 2 సైనసెస్, ఇక్కడ ఫ్రంటల్ సైనసెస్ ఉంటాయి. ఇంకా సెంటర్ లో ఒకటి స్పినాయిడ్ సైనస్ ఉంటుంది. వీటిలో మొట్టుకొని ఒత్తితే నొప్పి ఉండాలి. వంగితే అంటే లైక్ ముందుకి వంగితే గనక మనకి ఇదంతా వచ్చి దానికి తగిలినప్పుడు మనకి పెయిన్ వస్తుంది. అందుకని పొజిషన్ అంటే మన పొజిషన్ చేంజ్ అయినప్పుడు వంగుంటే మాత్రం నాకు విపరీతంగా పెయిన్ వస్తుందండి అని చెప్తారు. అట్లానే పోస్ట్ నేజల్ డ్రిప్ అంటే మనకి ముక్కులోంచి నోట్లోకి జల్లుగా వస్తా ఉంటుంది. పద్దళ్ళు కేకరిచ్చి ఉయ్యాల్సి వస్తుందండి, అంటే ఉమ్ము వస్తుందండి అని. సో ఇలా ఉండి ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే సైనసైటిస్ ప్లస్ మనకున్న మైగ్రేన్ రెండు కలిసి ఉంటాయి అనేది. ఈ చలికాలంలో ఎక్కువ మంది హెడేక్ అని ఎక్కువైన వాళ్ళలో అది ఎక్కువగా చూడటం జరిగింది. అందుకని మన ప్రేక్షకులకి ప్లస్ మన ఛానల్ ని చూసే వాళ్ళకి నేను చెప్తే ఏంటంటే హెడేక్ ఎక్కువగానే ఉన్న హెడేక్ ఇంటెన్సిటీ మారిందా, అంటే ఇంత ముందులాగా ఉన్న హెడేక్ లేకపోతే వేరే హెడేక్ లేదా ఉన్నది టైప్ ఆఫ్ హెడేక్ ఇంత ముందు ఇక్కడ వచ్చేది ఇప్పుడు వేరే పొజిషన్ లోకి వచ్చిందా, పొజిషన్ మారితే మారుతుందా, ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అనేది చూసుకొని ఉంటే కనుక చిన్నది ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్. సైనసైటిస్ అన్నిటికీ సర్జరీ అవసరం లేదు. జస్ట్ చిన్న ముక్కులో నేసో క్లియర్ డ్రాప్స్ గానీ లేదా రోజు వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు జిడ్డు మీద ఆవిరిబెట్టి నేసల్ సెప్టమ్ చిన్నది ఉంటే మామూలుగా తగ్గిపోయింది. అలా లేని పక్షంలో టెస్ట్ అనే సర్జరీ చేయాల్సి ఉంటుంది. అంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారు. అది అవసరమైతే చేయాల్సి వస్తుంది. సో మెయిన్ గా ఈ వీడియోలో ఆల్రెడీ హెడేక్ ఉన్న వాళ్ళకి చలికాలంలో ఎగ్జాబరేట్ అయితే మనకి సైనసైటిస్ కావచ్చు, లేదా మైగ్రేన్ కొంతమంది కోల్డ్ ఇండ్యూస్డ్ ట్రిగర్ వచ్చి అది ఎగ్జాగరేట్ అయ్యింది. పేషెంట్ మెయిన్ గా చూసుకునేటప్పుడు ఈ రెండు సిమ్టమ్స్ డిఫరెన్షియేషన్ చేసుకుంటే మనం ఇంటి దగ్గరే మనం ఈజీగా హెడేక్ తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.